నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఈ చొప్పదండి నియోజకవర్గంలో మొత్తం మట్టి దందాకు తెరలేపిర్రు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి ఆధ్వర్యంలో, కీలకంగా చెప్తున్నా, గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి ఆధ్వర్యంలో ఒక ముఠా ఈ దీనికి తెరలేపింది. దాదాపుగా మొత్తం చెరువులు మొత్తం ధ్వంసం చేస్తూ ఉన్నారు, చెరువులు మొత్తం దోపిడీ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు అనేది కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఒక వీడియో చేసిన, ఇది కొరటపల్లికి సంబంధించి సర్పంచ్ అనుమతి అలాగే గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా మట్టి తీయడానికి కోసం అక్కడ ప్రొక్లైన్లు పెట్టొచ్చారని కీలకంగా చెప్పిన. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ నాయక్ అనే ఒక అధికారి కావచ్చు, ఈఓ అయితే అతనికి ఫోన్ చేస్తే, సార్ ఫోన్ చేస్తే ఏమంటుండంటే, పట్టా భూములు అయితే గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకున్నా, గ్రామ పంచాయతీ తీర్మానం లేకున్నా ఇయ్యచ్చట. అంటే అధికారులు కూడా ఎంతో కోఆపరేట్ చేస్తున్నారు ఈ మట్టి మాఫియాకు, మట్టి దందాకు, ఇటుక బట్టిల వాళ్ళకు అనేది క్లియర్గా అర్థమవుతున్నది. దీనిలో ప్రధాన పాత్ర అధికార పార్టీ నాయకులు. దీన్ని మాట్లాడేటందుకు ఒక బ్యాచ్, అంటే ఈ ఇటుక బట్టిలతో లేకపోతే ఈ లారీలతో మాట్లాడేటందుకు, ఈ ముఠాతో మాట్లాడేటందుకు, ఈ మట్టి గురించి సంబంధించి యజమానులతో మాట్లాడేందుకు ఎమ్మెల్యేకును ఈ దందా తెరలేపిన వాళ్ళకు, ఈ దందాకు ఈ ఇటుక బట్టిల వాళ్ళతో మాట్లాడేటందుకు ఒక బ్యాచ్ని పెట్టుకున్నాడు గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు. ఒక బ్యాచ్ని పెట్టుకొని పెద్ద ఎత్తున లక్షల్లో కమిషన్ ముడతా ఉన్నది. ఇలా లక్షల్లో కమిషన్ ముడతా ఉన్నది. మాకు ముట్టడం లేదని అధికార పార్టీకి సంబంధించిన ఎవరైనా నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేంత దమ్ము ఉంటే చెప్పురు, మీకు చూద్దాం అది ఎవరు ముడుతున్నాయి, ఎంత ముడుతున్నాయని నేను కూడా చెప్పేంత దమ్ము ఉంది, నేను కూడా పెడతా ప్రెస్ మీట్. కానీ అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం రోడ్ల మీద ఎక్కడ చూసినా కానీ, మనం బస్టాండ్లలో పోయి చూస్తే నిజంగా లేడీస్ ఫ్రీ బస్ అయిపోయిన తర్వాత ఎక్కడ చూసినా లేడీస్ ఎట్లా కనబడుతున్నారో, చొప్పదండి నియోజకవర్గం ఎక్కడ చూసినా మట్టి లారీలే కనబడుతున్నాయి, మొత్తం మట్టి లారీలే. ఒకసారి మీకు ఆ పిక్చర్ కూడా ఎఫ్బీలలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి, ఆ పిక్చర్ కూడా మీకు పంపిస్తా. ఎట్లున్నాయంటే అసలు ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు, ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు కనబడతలేవు. ఎంత తీసుకుంటున్నారు, ఎంత పర్మిషన్ తీసుకుంటున్నారు అనే అధికారులు కూడా మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. మరి ఎవరికి ఏముడుతున్నాయి, లక్షలు అలా చేతులు దాడుతూ ఉన్నది. ఇగో ఈ చూడు ఒకసారి. గంగాధర మండలంలోని ప్రభుత్వ చెరువుల భూమిలో యథేచ్ఛగా పెద్ద ప్రొక్లైన్లు ఉపయోగించి టిప్పర్ల మరియు ట్రాక్టర్లతో అక్రమ మట్టి రవాణా కొనసాగుతున్న దందా చూసి చూడనట్టుపోతున్న జిల్లా మండల అధికారులు అందరిగా దీనికి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళు రాత్రిపూట కూడా నడుస్తాయి. పట్టపగల ఓవర్లోడ్తో వెళ్తున్న నెంబర్ లేని లారీ, ఇది నెంబర్ లారీ. దీనికి పట్టపగల ఓవర్లోడ్తో వెళ్తున్న నెంబర్ లారీ పట్టించుకొని రవాణా శాఖ అధికారులు ఒక్క మట్టి బిల్ల 60 కేజీల నుండి 80 కేజీల ఓవర్లోడ్తో ఉన్న లారీలోంచి పడిపోయిందట. సామాన్య ప్రజల ప్రాణానికి భరోసా ఇది దబ్బనిది. ఈ మట్టి బిల్ల కింద పడ్డదనుకో, ఆవిడు పోతాడు, దాని పరిస్థితి ఏంది మరి, ఓడు కట్టిస్తాడు. ఈ రోడ్లన్నీ ధ్వంసం, రోడ్లు విచ్చలవిడిగా ధ్వంసం. ఒకసారి వీడియో చూడరు, ఇగో చూడరు. రైలు బోగిల్ లెక్క ఏ విధంగా మట్టి తీస్తూ ఉన్నారు. దీనికి సంబంధిత అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, మీరు ఎంతమందికి ఎన్ని మట్టి టిప్పర్లకు పర్మిషన్ ఇచ్చారు, ఎంతమందికి కొట్టిస్తున్నారు, దీనికి సంబంధించి ప్రత్యేకించి నేను చెరువుల దగ్గర కూడా పోవడం జరుగుతుంది. అన్ని చెరువులు తిరుగుదాం అట్లా, మొత్తం రైలు బోగిలే. ఇంకా చూడు, నైట్ కూడా నడుస్తాయి. అసలు వీళ్ళకు పర్మిషన్ ఇచ్చేది, ఇరిగేషన్ అధికారులు పర్మిషన్ ఇచ్చేది ఎప్పటికీ 8 గంటల నుంచి 6 గంటల దాకా పర్మిషన్ వెళ్ళదు. ఇగో చూడ్రి, రాత్రిపూట కూడా నడుస్తాయి. ఇంకా ఇగో రాత్రిపూట, ఇది రాత్రిపూట, మొత్తం రాత్రిపూట యథేచ్ఛగా ఇగో ఇష్టం ఉన్నట్టు. ఇక మట్టి సంబంధమే లేదు, అసలు దీనికి సంబంధం లేదు. నిన్న మన వీడియో చూసి కొరటపల్లి సర్పంచ్, ఆయన బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉన్నట్టున్నారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబరు, ఏది అలా భర్త సర్పంచ్. అయితే ఒకసారి దానికి సంబంధించిన వీడియో ఒకసారి నిన్న వీడియో చూసినట్ట, నా వీడియో ఎవరో పంపించినట్ట, కాల్ చేసిండు. ఒకసారి ఈనూరి ఏం మాట్లాడతారు నేను చూసింటి నేను ఇంతకుముందు. ఓకే, ఏది 3-4 ఊర్లో పెట్టింది కదా నా మట్టి. అవును, చెరువుల మట్టి, ఏది గుమ్మలాపూరు, కాటనపల్లి, మా కొరటపల్లి, ఇంకేదో ఊరు పెట్టింది. దానికి మీకు ధన్యవాదాలు చెప్తామని ఫోన్ చేసిన. అంతే. అంటే మీరు మా మిస్సెస్ సర్పంచ్ అక్కడ, ఇక్కడ కొరటపల్లి. అచ్చా, కొరటపల్లి సర్పంచ్ మీరేనా? మా మిస్సెస్. ఇచ్చిరా మీరు తీర్మానం ఇచ్చిరా? ఇవ్వలేదన్న, ఇయ్యం కూడా. మరి మిషన్ ఇవ్వలే. మిషన్లు నిన్న రాత్రి దించాడు దొంగతనంగా. ఓకే, ఎవరికి తెలియదు. ఫార్మర్స్ వాళ్ళు వీళ్ళంతా ఇట్లా కోపంతో ఉన్నారు.
ఆ ఫిషర్స్ ఇంతకుముందే ముదిరాజులు వాళ్ళంతా సొసైటీ ఉండే, సొసైటీ వాళ్ళు వీళ్ళు వాళ్ళంతా పోయినట్టు వాళ్ళ అంటే. కాకపోతే ఏంటంటే చెరువులకు రాలే, అక్కడ ఎక్కడైతే పక్కకు పెట్టుకుంటే వాళ్ళు వేరే వాళ్ళు రాణిస్తలేరు, తవ్వలేదు. వేరే పట్టదారులు వాళ్ళు వాళ్ళు దౌర్జన్యం చూడండి అంత. అదిగా ఈ అధికారులు చూడండి, ఈ ప్రభుత్వంలో అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు నేను పోయిన ఆఫీస్ కు. ఈ డివిజన్ ఎట్లా పడినాయి అంటే కొడిమేల గంగాధర బోయినపల్లి ఏమో కరీంనగర్ ఉంది. ఈ ఇంట్లో కొన్ని మళ్ళీ రామడు మండలము చొప్పదండి, ఇలా చొప్పదండి ఏమో ఒక దిక్కు ఉన్నది, మళ్ళీ రామడు మండలము ఒక దిక్కు ఉన్నది. అంత వెరైటీగా ఉన్నాయి. ఏ ఇరిగేషన్ ఈని కలవాలన్నా డిఈని కలవాలన్నా అర్థం కాని పరిస్థితులు. అయితే మాగా నాకు అందులో ఒక ఆయన పనిచేస్తాడు, మళ్ళీ ఆయన వర్క్ ఇన్స్ట్రక్టర్ పనిచేస్తాడు. ఇచ్చిందా మరి పర్మిషన్ ఇచ్చి ఆల్రెడీ ఆర్డర్ కాపీ నా దగ్గర ఉన్నది అన్న. అయితే వాళ్ళు అట్లా ఇస్తారన్నా, మరి వాళ్ళు ఇస్తారా? వాళ్ళు ఇక డబ్బులు తీసుకుంటారు, కొంత నిబంధనలు నేను అన్న. మీరు ఎట్లా స్టేట్ బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్? డైరెక్ట్ నాకు రాలే కానీ వేరే అబ్బాయి పెట్టిండన్న, మీ ఊరు ఉందన్న ఇట్లా పెట్టిందన్న పలానా అని చెప్పి నాకు అబ్బాయి చూస్తున్నాయి. చూసే వరకు మీరు పోయినసారి కృష్ణాపూర్లో మీరు లేవనెత్తిన దానికి నేను ఆ రోజే ఆ శేఖర్కు ధన్యవాదాలు చెప్పిన. అరే బైసాపు ఎవరో నాకు తెలియదు కానీ మంచిగా లేవనెత్తిందయ్యా మురంగడ్డది అది. నా మీద అట్రాసిటీ కేసు పెట్టేది ఈ మట్టి. ఇది ఇక్కడ విషయం ఏంటంటే ఈడ సర్పంచ్కి సంబంధం లేకుండా సర్పంచ్ తీర్మానమే లేకుండా ఇది చేసేసిరు. ఈ మనం ఇక్కడ వాట్సాప్ స్టేటస్ పెట్టుడుతోనే మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చుడుతోనే నిన్న ఆల్రెడీ సర్పంచ్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి సర్పంచ్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు, మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అధికార పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు, దీనికి సంబంధించిన బ్యాచ్ వేరే ఉన్నది, దీనికి సంబంధించిన బ్యాచ్ వేరే ఉంది, దీని తతంగం వేరే ఉంది. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఈ దందాల వినబడి అడ్డగోలు కమిషన్లకు ఆశపడి ఈ చెరువులు మొత్తం ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇది గౌరవ మేడిపల్లి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి ఆధ్వర్యంలోనే నడుస్తున్నది. ఇది కీలకంగా క్లియర్గా చెప్తున్నా. మేడిపల్లి సత్యం గారి హయాంలోనే ఇది నడుస్తూ ఉన్నది. హయాంలో కాదు, ఆ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. కీలకంగా చెప్పాలంటే ఆధ్వర్యంలో ఈ ధ్వంసం అయితే ఉన్నది. దీనిపైన నా సుంకె రవిశంకర్ మాట్లాడు, ఇంకో లీడర్ ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఈయన కూడా చెప్తారు, గతంలో కూడా సుంకె రవిశంకర్ కూడా మాజీ ఎమ్మెల్యే కూడా అన్న వివిధ ఘోరంగా మట్టి మాఫియా చేసిరు, మట్టి దందా మొత్తం రోడ్లు మొత్తం నాశనం అయిపోయినాయి అన్న అని చెప్తున్నాయి ఈయనని, ఈ సర్పంచ్. ఈ రకంగా దందాకు తెరలేపి అడగోలు కమిషన్లకు ఆశపడి అధికారులు కానీ ఎవరు కానీ అసలు మొత్తం రోడ్లు మొత్తం ధ్వంసం అవుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ ఈ మట్టి లారీలే తిరుగుతున్నాయి. ఈ 20 రోజులల్లా మొత్తం కోట్ల రూపాయల సంపాదన కొల్లగొడతారు చొప్పదండి నియోజకవర్గంలో. దీనిపైన ఏ అధికారులు స్పందించరు, ఎవరు కూడా ఎక్కడోళ్ళకి అక్కడ ముడుతూ ఉన్నాయి. అందరికీ కమిషన్లే, మొత్తం కమిషన్లే. దీనికి సంబంధించిన మొత్తం వివరాలు కూడా నేను లాగే ప్రయత్నం చేస్తా. ఎవరికి ఎంత ముడుతున్నాయి అనేది ఆధారాలతో సహా నిరూపిస్తా. మాకు ఏం లేదు, మాకు సంబంధం లేదని అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా దమ్మున్న ప్రెస్ మీట్ పెట్టాలంటే పెట్టండి ఒకసారి. మాకేం సంబంధం లేదు, మా ఎమ్మెల్యేకి ఏం సంబంధం లేదని ప్రెస్ మీట్ పెట్టే దమ్ము ఉంటే పెట్టురు, చూద్దాం ఒకసారి. లక్షల్లో కమిషన్, లక్షలే, వేలు కాదు, లక్షల్లో కమిషన్ చేతులు జారుతున్నది, చేతులు మారుతున్నాయి. 100% ఇది వాస్తవం. చొప్పదండి నియోజకవర్గంలో మార్పు కోసం కోరుకుంటే చొప్పదండి నియోజకవర్గం మొత్తం చెరువులు మొత్తం ధ్వంసం చేస్తూ ఉన్నారు. అడ్డగోలు మట్టి దోపిడీ జరుగుతూ ఉన్నది. మట్టి అడ్డగోలు అసలు ఎంత తీస్తున్నారో అధికారులు కూడా వీటిపైన చర్యలు తీసుకుంటలేరు. ఇది జరుగుతూ ఉన్నది. దయచేసి మిత్రులారా, మీకు ఇక్కడ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్, మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఒకసారి నా నంబర్కి కాల్ చేయండి. దీనికి సంబంధించిన వీడియోలు ఏమైనా నాకు పంపాలనుకున్నా కానీ దయచేసి నా నంబర్కు వాట్సాప్ చేయండి. వాట్సాప్ ఉంటుంది, మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మీరు ఏది పంపినా వివరాలు గోప్యంగా ఉంచుకుంటా రైట్. ఇగో ఈ నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా ఆ వీడియోలు దానికి సంబంధించిన వీడియోలు కూడా ఏవున్నా దీనికి పంపండి. లక్షల్లో కమిషన్లు అధికార పార్టీ మొత్తం దోపిడీ మీద ఎగబడ్డది. ఈ చెరువుల మట్టి దోపిడీ చేస్తూ ఉన్నారు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు. దీనికి స్పెషల్గా ఒక బ్యాచ్ని పెట్టుకొని ఎమ్మెల్యే నడిపిస్తూ ఉన్నాడు. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు నడిపిస్తూ ఉన్నాడు. కాదు కూడదని ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టే దమ్ము ఉంటే ప్రెస్ మీట్ పెట్టండి. నేను కూడా దీనికి మీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏం పెట్టాలో నేను కూడా పెడతా. 100% వాస్తవం ఇది.